ఏమనంటే బ్యాగ్ చదువుకుంటావు, మాట్లాడితే వెళ్ళిపోతావు, కోపం వస్తుంది. ఈసారి సరిగ్గా సంబంధం రెడీ చేసి పెట్టాలి, పెళ్లి చేసి పంపించేస్తాను. ఏంది? పెళ్లి చేస్తావా? పెళ్లి చేసుకొని నువ్వేం సాధించినావు అమ్మా? పెళ్లి చేసుకొని నీ అమ్మా నాన్న చెప్పిరా నీ పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఆ పిల్లలకి ఎట్లా పెళ్లి చేయాలి అని ఆలోచించడం తప్ప నువ్వేం సాధించినావు? ఒక ఆడపిల్లనై చదువుకోవాలి, జాబ్ చేయాలి అనే మైండ్ సెట్తో పెరిగిన నేను ఊరుగా నూరెళ్ళి జాబ్ చేసుకుంటా, ఇది కాదు కదా నాకు కావాల్సింది అని రియలైజ్ అయ్యి అనుకోకుండా తెర నాటకం చూసి ఇది కదా నాకు కావాల్సింది అని తెలుసుకొని థియేటర్స్ జాయిన్ అయ్యి యాక్టింగ్ నేర్చుకొని అదే స్టేజ్ మీద నాటకం చేసి కొన్ని వేల చప్పట్లుందా. ఆ చప్పట్లకి ఇంకా ఏదో లైఫ్లో గొప్పగా సాధించాలి అని డిసైడ్ అయ్యి మూవీలని, ఆడిషన్లని, సినిమా ఆఫీసుల చుట్టూ బస్సులని, క్యాబులని, ఆటోలని, బైకులని ఏది దొరికితే అది పిచ్చి కుక్కలాగా ఎక్కుకుంటా తిరుగుతున్నానమ్మా. అసలు ఇల్లు, స్కూలు, ఇల్లు, కాలేజ్ తప్ప వేరే ప్రపంచమే తెలియని నేను హైదరాబాద్ లాంటి గజిబిజి రోడ్ల మీద తిరుక్కుంటా, రెంట్లు కట్టుకుంటా, తినక, డబ్బులుండి లేక, మిమ్మల్ని అడుగుదామంటే అడగలేక, నానా తంటాలు పడి ఏదో 4-5 సినిమాలలో చిన్న చిన్న రోల్స్ చేసి ఇంకా అవకాశాలు పెంచుకుంటూ పెద్ద స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోవాలి అని ఆశపడి తెలంగాణలో ఎక్కడో ఒక చిన్న ఇంట్లో ఒక చిన్న ఊర్లో ఉంటున్న నిన్ను ఒక పెద్ద సినిమా ఫంక్షన్లో స్టేజ్ మీద అందరి ముందు ఈమె మా అమ్మ అని అందరికీ పరిచయం చేయాలని నేను కలలు కంటుంటే నువ్వు నా పెళ్లి చేస్తావా? ఒక్కోసారి జ్వరం వచ్చినప్పుడు అసలు మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా ఎవరు ఉండరు తెలుసా అమ్మ. ఆ టైంలో నీకు కాల్ చేయాలనిపిస్తుంది, కానీ నువ్వు ఎక్కడ ఇంటికి వచ్చేయమంటావో, నా డ్రీమ్స్ నేను ఎక్కడ అచీవ్ చేయలేకపోతానో అని ఒంటరిగా నాలో నేను ఒక యుద్ధమే చేస్తున్నా తెలుసా. ఈ యుద్ధంలో నేను గెలిచినా గెలవకపోయినా పర్లేదమ్మా, కానీ మీ ఎమోషన్స్ వల్ల నేను ఎక్కడ ఓడిపోతానో అని భయమేస్తుంది తెలుసా. నేను వెళ్తున్నానమ్మా. ఏమన్నావు? ఈసారి వస్తే నాకు పెళ్లి చేస్తాను కదా. నేను గెలిచే వస్తానమ్మా.